ప్రైజ్ ది లార్డ్. నా పేరు నాని కళ్యాణ్. మై కాల్ ఇన్ క్రైస్ట్ ఏంటిది అంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. అక్కడ ఇలా రాయబడి ఉన్నది, నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. అదే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కనుక ఏమనుంటుందంటే, డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ టు ప్రీచింగ్ అండ్ టీచింగ్. ఓకే, సో దీంట్లో టీచింగ్ మీద మేము ఫోకస్ చేయాలని ఒక విజన్తో మేము ఏం చేసినామంటే డాక్ట్రిన్స్ని షూట్ చేసినాము. ఈ డాక్ట్రిన్స్ అనేవి మన క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. బైబిల్ మొత్తంలో ఒక 100 డాక్ట్రిన్స్ అన్నా ఉంటాయి. మనం క్రైస్తవులుగా ఒక 5 నుంచి 10 డాక్ట్రిన్స్ నేర్చుకోగలిగితే కనుక మనం క్రీస్తు పోలికలో ఎదగలడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ డాక్ట్రిన్స్ మనం నేర్చుకోలేదనుకోండి, ప్రతి ఆదివారం కొన్ని సంవత్సరాలు వచ్చి ప్రీచింగ్ విన్నప్పటికీ మనకి టీచింగ్ లేకపోతే ఏమవుద్ది అంటే మనకి ఏదో వెలితి, కొన్ని అర్థం కాకుండా పోతాయి. సో ఈ డాక్ట్రిన్స్ వెబ్సైట్లో మేము క్లియర్గా మాడ్యూల్ బై మాడ్యూల్ అమర్చిపెట్టినాము. మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో జస్ట్ సైన్ అప్ అయ్యి ఈ డాక్ట్రిన్స్ వీడియోస్ అని కూడా వాచ్ చేసి మంచిగా ఈ డాక్ట్రిన్స్ నేర్చుకోగలరు. మనం క్రీస్తులో ఎదుగుతున్న ఈ పద్ధతిని ఎదుగుతున్న విధానాన్ని మనం దేంతో పోల్చొచ్చు అంటే కట్టబడుతున్న ఇల్లుతో పోల్చొచ్చు. ఒక 3 స్టోరీ బిల్డింగ్ ఉందనుకో, దాంట్లో 3rd ఫ్లోర్లో ఏమైనా క్రాక్స్ వస్తే అర్థం ఏంటిది? ఫౌండేషన్ బాగాలేదు అంటాం. సో ఈ డాక్ట్రిన్స్ అనేవి కూడా ఫౌండేషన్ లాంటివి. ఈ ఫౌండేషన్ లేకపోతే క్రైస్తవ జీవితంలో కూడా ఏదో ఒక ఫ్లోర్లో క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడడం, విశ్వాసం నుంచి తొలగిపోవడం కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఈ డాక్ట్రిన్స్ మీరు సైన్ అప్ అయి వాచ్ చేసి దీవింపబడగలరని కోరుచున్నాం. మనం అనుకోవచ్చరే, పాపం ఆజ్ఞను అతిక్రమించి ఇన్ని జరిగినాయంటే జరిగినాయి. ఆదికాండంలో చూస్తే స్పష్టంగా 4 విషయాలు జరిగినట్టుగా చూస్తుంది. మొదటిగా స్థితి మారిపోయింది, తర్వాత స్వభావం పాపస్వభావంగా మారిపోయింది, 3వది మరణము ఆదాముతో పాటు యావత్ మానవాళికి వచ్చేసింది, 4వదిగా కాన్సిక్వెన్సెస్ పరిణామాలు కూడా వచ్చినాయి. పాపానికి ఏముంది? జరిమానా అంటే మరణము. 2వది పాపానికి ఏముంది? శక్తి ఉంది. 3వది పాపానికి ఏముంది? ఉనికి ఉంది. 4వది పాపానికి ఏముందంటే కాన్సిక్వెన్సెస్. ఈ జరిమానా అందరి మీద ఉంది కదా, మరి పెనాల్టీ ఉంది కదా, మరి ఎలా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడెను. సో మనము నీతిమంతులుగా తీర్చబడడానికై యేసుప్రభు వారు మన ఉగ్రతను ఆయన తీసుకున్నారు. ఓకే, మన పాపం ఆయన మోసుకున్నారు. మనం చిందించాల్సిన రక్తం ప్లేస్లో ఆయన రక్తము చిందించినట్టుగా చూస్తున్నాం. డీప్ క్యాజమ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు వచ్చి మానవుడికి దేవుడికి ఇట్లా మధ్యలో నౌ ఆయన సిలువ మరణం పొందడం మూలన నౌ వీ హ్యావ్ యాక్సెస్. మనకేముందంటే యాక్సెస్. నౌ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ ద ఫాదర్. సో మీరు ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరించినారో పరిశుద్ధాత్మ దేవుడు మన ఈ హార్ట్, ఈ కాంపౌండ్ వాళ్ళకి వచ్చి దీన్ని మొత్తము క్లీన్గా తుడుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ రూమ్లో ఇక్కడ ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు టెరిటరీ. ఇప్పుడు ఆ రూమ్ పేరు మనం ఏం చెప్పొచ్చు అంటే అసూయ. సో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అసూయ అనే దాని మీద జయాన్ని ఇచ్చిండు. సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి, ఇది బాగానే ఉన్నది, మరి ఇక్కడ ఎక్కడో 35 ఏళ్ళకి ఏదైనా భయంకరమైన పాపం చేసిండు అనుకున్నాం, మరి ఏందనా ఆ పరిస్థితి ఏందనా? అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. ఏంటి ప్రశ్న అంటే, ఇప్పుడు ఇది ఉందా ఈ సర్కిల్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు వీడిక్కడ నిజంగానే రక్షింపబడ్డా?